దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా దేవాది దేవునికి కోట్లాది కృతజ్ఞతాస్తుతులు, మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకొనుచున్నాను. ఇక్కడున్న దైవజనులకు, కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడాలని ఆశపడుతున్న సంగతులను మీకా గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం నుంచి చూద్దామా. యాకోబు సంతతిలో శేషించిన వారు అన్యజనుల మధ్యను అనేక జనములలోను అడవి మృగములలో సింహము వలెను ఎవడును విడిపింపకుండా లోపలికి చొచ్చి గొర్రెల మందలను త్రొక్కి చీల్చు కొదమ సింహము వలెను ఉందురు. యాకోబు సంతతిలో శేషించిన వారు అన్యజనుల మధ్యను అనేక జనములలోను ఎలా ఉంటారంట? సింహము వలెను, కొదమ సింహము వలెను ఉందురు అన్న మాట అక్కడ రాయబడి ఉంది. నా మాట మీకు అర్థమవుతుందా? ఈరోజు మన ధ్యానాంశం అదే. ఈరోజు ఈ వర్తమానానికి టైటిల్ ఏంటయ్యా అంటే సింహము వలె. ఈరోజు మన టైటిల్ ఏంటంట? సింహము వలె. లేఖనములలో మనము కలిగి ఉండవలసిన లక్షణాలను గురించి కొన్ని పక్షులను, కొన్ని జంతువులను, కొన్ని పురుగులను, కొన్ని జలచరములను చూపించి దేవాది దేవుడు ఇవి కలిగి ఉన్నా, ఇవి కనపరుస్తున్నా, ఈ లక్షణాలు మీరు కూడా అలవర్చుకోండి, మీరు కూడా కలిగి జీవించండి అని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రభు కృపను బట్టి వాటిలో ఎన్నింటినో మనం ఇప్పటి వరకు ధ్యానం చేసాం. ఉదాహరణకు పక్షిరాజుల గురించి మనం ధ్యానం చేసాం. ఆ మాటలు మీకు గుర్తునే లేదా? 150 రోజుల ఒక పెయిన్ఫుల్ ప్రాసెస్ గుండా పక్షిరాజు వెళ్ళి తన వారిని, తాను పెరిగిన చోటును, తాను రోజు తిరిగి ఆ ప్రాంతాన్ని వదిలేసి ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళిపోయి 150 రోజులు పక్షిరాజు ఏం చేసిందయ్యా అంటే గనక మందంగా వంకరగా పెరిగిపోయిన వేటాడడానికి వీలు లేకుండా దానికి అడ్డుగా ఉన్న ముక్కును ఏం చేస్తుందంట? బండకేసి పగలు కొట్టుకునిద్ది. వంకర తిరిగిపోయి ఎర్రను పట్టుకొనివ్వకుండా అడ్డుగా ఉన్న గోర్లను ఏం చేసిద్ది? పీకేసుకునిద్ది. ఎత్తుకు ఎగరకుండా అడ్డు తగులుతున్న మందంగా దట్టంగా పెరిగిపోయిన ఈకలు ఏం చేసిద్ది? ఊడబిరుక్కుంటుంది. ఎంతో నొప్పి, ఎంతో రక్తం. కానీ 150 రోజుల తర్వాత అది నూతన బలాన్ని పొందుకునిద్దంట. క్రొత్త రెక్కలు, క్రొత్త గోర్లు, క్రొత్త ముక్కు. నా మాట అర్థమవుతుందా? దాని ద్వారంగా మనం కొన్ని ఆధ్యాత్మిక పాఠాలు మనం నేర్చుకున్నాం. ఉపవాసాన్ని గురించి, నూతన బలాన్ని మనం ఎలా పొందుకోవాలని. అంత మాత్రమే కాదు కానీ పక్షిరాజు తన శత్రువును ఎక్కడ కొట్టిద్దని చూసాం? రెలం మార్చి నేల మీద కాదు కానీ గాల్లో కొట్టిద్ది. ఒక పాముతో పక్షిరాజు పోరాడాలంటే నేల మీద పాముకి బలం ఎక్కువ ఉండిద్ది కాబట్టి దాన్ని గాల్లోకి తీసుకెళ్లి దాని రెలంని మార్చి గాల్లో శత్రువును కొట్టిద్ది. మనం కూడా అపవాది అయిన సాతాన్ను ఎక్కడ కొట్టాలి? ప్రార్థనలో కొట్టాలని మనం నేర్చుకున్నాం. అంతేకాదు వర్షం పడుతున్నప్పుడు అన్ని పక్షులు కూడా గూడుకు పారిపోతాయి, గూడు వైపుగా పరుగులు తెస్తాయి. కానీ పక్షిరాజు ఒకటి మాత్రం ఏం చేసిందంట? కాస్త పైకి లేచి మేఘాల మీదకు వెళ్ళి మేఘాలను దాటి ఎగిరిద్ది. వర్షం పడేదే మేఘాల నుంచి, కానీ పక్షిరాజు ఏం చేస్తుంది? మేఘాలు దాటి ఎగురుతుంది, వాటిని అధిగమిస్తుంది. కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు వచ్చినప్పుడు వాటిని చూసి మనం కృంగిపోకుండా ఏం చేయాలంట? దేవుని వైపుకు చూసి వాటిని అధిగమించాలనే ఒక పాఠాన్ని పక్షిరాజు మనకి నేర్పిస్తుంది అని మనం ధ్యానం చేసాం. ఇలా మనం చూస్తూ వెళితే గనక కోడిని గురించి కూడా చాలా రోజుల క్రితం మనం ధ్యానం చేసాం. అక్కడ ఇంకా మందిరం కట్టబడక ముందు కోడి గురించి మనం ధ్యానం చేసాం. కోడి మనకి నేర్పించే ఒక పాఠం ఏంది అంటే గనక అది పొద్దు పొడవక ముందే ఏం చేస్తంట? మేల్కుంటుంది. మన నీతి సూర్యుడు 2వ రాకడ రాకముందే మనందరం ఏం చేయాలి? సూర్యుడు రాకముందే కోడి ఏం చేసింది? మేల్కొనిద్ది. మన నీతి సూర్యుడైన యేసయ్య 2వ రాకడ రాకమునిపే మనందరం ఏం చేయాలి? మేల్కోవాలి. అంతేకాదు అది తన కూత ద్వారముగా అనేకులను మేలుకొలుపుతుంది. మనం మేలుకోవాలి, అనేకులను మేలుకొల్పాలి. అలాగా కోడి లేఖనములలో, పరిశుద్ధ గ్రంథములో పేతురు లాంటి ఒక అపోస్తుల్ని మేలుకొల్పింది.
ఆ సంగతులు మీకు తెలుసు కదా. ఇలా మనం ధ్యానిస్తూ గువ్వను గురించి కూడా దైవదాసుని ముఖాంతరము నుంచి నోటు నుంచి దేవాది దేవుడు కొన్ని సంగతులు మనకు నేర్పించిన సందర్భాలు ఉన్నాయి. గువ్వ కన్నులు అవి ఎప్పుడు కూడా తడిగానే ఉంటాయి కాబట్టి కన్నీటి ప్రార్థన అనుభవాన్ని గువ్వ మనకి నేర్పిస్తుంది. గువ్వ ఎలాగైతే మూలుగుతుందో దేవుని సన్నిధిలో మనం మూలిగే వారిగా ఉండాలి. మనము పావురముల వలె నిష్కపటలముగా ఉండాలన్న సంగతులు లేఖనాల్లో ఉన్నాయి. నా మాట అర్థమవుతుందా? ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే గనక లేఖనాల్లో జంతువులు, పక్షులు, పురుగులు, జలచరములను చూపించి దేవుడు మనకి నేర్పించిన లేదా నేర్చుకోమని చెప్పిన సంగతులు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఎంతవరకు కూడా మనము చాలా వరకు ధ్యానం చేస్తాం. అందులో పిచ్చుకలు కూడా ఉన్నాయి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఆ 2 పిచ్చుకలే ఈ పలానా కాసు కనబడతాయి కదా, కానీ వాటిల్లో ఒకటైనా కానీ ఆయన సెలవు లేకుండా నేల రాలదు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అంట. మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడి ఉన్నాయి. అసలు దేవుడు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడు, దేవుడి దృష్టిలో మీకున్న విలువ ఎంత, ఆయన మీ మీద నిలిపే శ్రద్ధ ఎంత అన్న పాఠాన్ని పిచ్చుకలు ఏం చేస్తున్నాయి, మనకు నేర్పిస్తున్నాయి. అంతేకాదు బలహీనమైన పిచ్చుకలకు ఆయన బలిపీఠం ఉన్న నివాస స్థలము దొరికిందన్న మాట రాయబడి ఉంది. బలహీనమైన మనకు కూడా బలవంతుడైన దేవుని సహవాసం, ఆయన సన్నిధి నిలిచే భాగ్యము అనుగ్రహించబడిందన్న పాఠము పిచ్చుకల ద్వారా మనం నేర్చుకుంటున్నాం. కొన్ని రోజుల ముందే బలహీనమైన గాడిద బలమైన గార్ధబముగా ఎలా మారింది అన్న సంగతిని మనం నేర్చుకున్నాం. నా మాట అర్థమవుతుందా? ఇలా మనం చూస్తూ చూస్తూ గుర్రాన్ని గురించి కొన్ని పాఠాలు మనం నేర్చుకున్నాము, గొర్రెపిల్లని గురించి మనం కొన్ని పాఠాలు నేర్చుకున్నాము, చీమను గురించి, బలిని గురించి. అంత మాత్రమే కదా, యవనస్తుల కుడికిలో ప్రత్యేకముగా వీటిలా అసలు ఉండదు అని దేవుడు చెప్పిన కొన్ని జంతువులు, కుక్క, పంది, ఇంకా కాకి లాంటి కొన్ని విషయాల గురించి మనం ఏం చేసాం, నేర్చుకున్నాము. అయితే ఆ వరుసలోనే ఈరోజు దేవాది దేవుడు మనకి ఏ జంతువును చూపిస్తున్నాడు, మనల్ని దేనిని పోలి లేదా దేనిలో ఉన్న లక్షణాలను కలిగి జీవించమని చెప్తాడయ్యా అంటే గనక సింహము. ఏంటంట, ఆ యాకోబు సంతతిలో శేషించిన వారు ఎలా ఉన్నారు, సింహము వలె, కొదమ సింహము వలె ఉన్నారు. ఈరోజు మన వాక్యాంశము సింహము వలె. సింహములో ఉన్న ఆ విలక్షణమైన లక్షణాలు ఏంటి, సింహము వలె ఉండడం అంటే ఏంటి, మనం అలవరుచుకోవాల్సిన ఆ సద్విషయములు, సద్గుణములు, సద్లక్షణములు ఏంటి అన్న సంగతిని సమయం ఉన్నంత వరకు పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో మనందరము కూడా రాత్రి నేర్చుకునే ప్రయత్నాన్ని చేద్దాం. సింహము వలె అనే వర్తమానములో మొదటిదిగా సింహములో ఉండే ఆ లక్షణం ఏంటి, మనం అలవరుచుకోవాల్సిన ఆ గుణం ఏంటని చూద్దామా. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనం. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. సింహము వలె అనే వర్తమానములో మొదట మనకు కనిపిస్తున్న ఒక లక్షణం ఏంటయ్యా, సింహం ఎలా ఉంటుందంట, ధైర్యముగా ఉంటుందంట. నువ్వు పిరికిదానివా, నువ్వు పిరికివాడివా, ఆ మాట నీకు అర్థమవుతున్నాయా? ప్రతిదానికి భయపడుతున్నావా, ప్రతి విషయానికి భయపడుతున్నావా, దేని గురించి అయినా, అది చిన్నదైనా అది పెద్దదైనా అది ఎలాంటిదైనా కానీ ప్రతి దానికి భయపడే లక్షణం నీలో ఉంటే కనుక దేవాదేవుడు నీతో మాట్లాడుతున్న ఒక మాట, నువ్వు పిరికిదానిగా, నువ్వు పిరికివాడిగా ఉండడం ఆయన చిత్తం కానే కాదు. నీతిమంతులు సింహం వలె ఎలా ఉంటారంట, ధైర్యముగా ఉంటారు. లేఖనాల్లో మనం ఒకసారి భక్తుల గురించి చూసినట్లయితే కనుక ఇంతవరకు ఎన్నో సందర్భాల్లో వీళ్ళందరి గురించి మనం ధ్యానం చేశాం. ఉదాహరణకి అగ్నిగుండంలో వెళ్ళడానికి కూడా భయపడలేదంట ఎవరు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు. రాజా, ఇందును గురించి నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత, భయం కాదు, కనీసం చింత కూడా మాకు లేదు. ఎందుకంటే ఈ మండుచున్న వేడి మీద అగ్నిగుండం నుంచి మమ్మల్ని రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా కానీ ఈ ప్రతిమకు మేము మొక్కం. అర్థమవుతుందా? మేము దేవునికి భయపడతాం కాబట్టి దేనికి ఇంక మేము భయపడము. ఈ అగ్నిగుండం నువ్వు 7 రెట్లు కాదు, ఇంకెన్ని రెట్లు ఎక్కువ చేసుకున్నా కానీ అందులోకి వెళ్ళడానికి మాకేం చింత లేదు. ఎందుకంటే దీంట్లో నుంచి దేవుడు మమ్మల్ని తప్పిస్తాడు. ఆయన తప్పించకపోయినా పర్లేదు, మహా అయితే ఏమైద్ది, చనిపోతాం. చనిపోతే ఎక్కడికి వెళ్తాం, ఆయన దగ్గరికే. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే చావైతే. నా మాట మీకు అర్థమవుతుందా? భక్తులను మనం ఒకసారి పరిశీలించి చూస్తే సింహముల వలె వారు ధైర్యంగా ఉన్నారు. అగ్నిగుండానికి వాళ్ళు భయపడలా.
చంపేస్తామరా అంటే వాళ్ళు ఏం చేయలేదు, వెరవలేదు, భయపడలేదు. సింహాల బోనులోనికి వెళ్ళడానికి కూడా దానియేలు ఏం చేశాడు, సిద్ధపడ్డాడు. నేను సింహాల బోనులోనికైనా వెళ్తాను కానీ దేవునితో మాట్లాడకుండా ప్రార్థించకుండా మాత్రం ఉండను అని రాజాజ్ఞను కూడా లెక్క చేయలేదు. ఆ మాట మీకు అర్థమవుతుందా? ఇలా మనం చూస్తూ వెళితే లేఖనాల్లో దేనికి భయపడిన వాళ్ళు ఎందరో కనిపిస్తారు. 2 సంవత్సరాల్లోగా వయసున్న ప్రతి మగపిల్లని ఏం చేయాలి, నదుల్లో పారేయండి. లేదు, మీరు మంత్రసానులు కాబట్టి మీరు డెలివరీకి ప్రసూతికి వెళ్ళినప్పుడు ఎవరైనా కానీ కాన్పు పీటల మీద మగపిల్లల్ని కంటే హెబ్రీ స్త్రీలలో మీరు ఏం చేస్తారు, మగపిల్లల్ని అక్కడే చంపేయండి, ఆడపిల్లలు అయితే ఏం చేయాలి, బతకనివ్వండి అని ఎవరు మాట్లాడుతున్నారు? ఫరో మాట్లాడుతున్నాడు. మంత్రసానులను నేరుగా పిలిపించి షిఫ్రా పూయా అనే మంత్రసానులకు అతడు చెప్పిన మాట, అతడు ఇచ్చిన ఆజ్ఞ ఏందయ్యా అంటే గనక మీరేం చేయాలి, మగపిల్లలు ఎవరైనా కానీ పుడతంటే హెబ్రీ స్త్రీలకు మీరు కాన్పు పీటల మీదే వాళ్ళని చంపేయాలి. ఎందుకంటే ఎప్పటికీ వీళ్ళు బాగా విస్తరించిపోయారు, ఎప్పటికీ వీళ్ళ బలం చాలా బాగా పెరిగిపోతుంది. కొన్ని రోజులు వీళ్ళనగా వదిలేస్తే వీళ్ళు మనకంటే ఎక్కువైపోతారు. శత్రు దేశంతో, శత్రు శేషంతో వారు చేయగలిపితే మనకే ప్రమాదం, మనల్ని మట్టు పెడతారు. ఇక వీళ్ళు ఎదగకుండా చేయాలి, మగపిల్లలందరినీ చంపేరని పిలిచి చెప్తే షిఫ్రా పూయాలు దేవునికి భయపడి అలా చేయలేదంట. ఏందంట, రాజాజ్ఞకు కానీ ఫరోకి కానీ వారు భయపడలా, దేవునికి భయపడి వారు ఏం చేయలేదంట, కాన్పు పీటల మీద హెబ్రీ స్త్రీలు కానీ మగపిల్లలను వారు చంపకుండా వదిలేశారు. దేవునికి భయపడిన వాళ్ళు. అమ్రాము, యెకోబేదు అని మోషే తల్లిదండ్రులు కూడా రాజాజ్ఞను ఖాతరు చేయకుండా, రాజాజ్ఞకు భయపడకుండా 3 మాసములు మోషేని ఏం చేశారంట, దాచిపెట్టారంట. వీళ్ళు కూడా రాజుకి, రాజాజ్ఞకు, దేవునికి భయపడుతున్నారు. సింహానికి, ఎలుగుబంటికి అనందరం కూడా ఏం చేయలేమని, రాజు కూడా ఏం చేయలేక పక్కన నిలబడి నా కూతురునిచ్చి వివాహం చేస్తాను, అర్ధ రాజ్యాన్ని ఇస్తానని నిలబడి ఏం చేస్తున్నారు, చోద్యం చూస్తున్నారు. ఎవరి విషయంలో, గొలియాతు విషయంలో. ఎత్తడి యుద్ధ ప్రావీణుడైన గొలియాతు విషయంలో భయపడిపోతున్నారు. కానీ ఒక పిల్లోడు మాత్రం ఏం చేశాడు, నేనేం చేస్తాను, వాడిని ఓడిస్తాను, వీడిని చంపితే, వీడిని ఓడిస్తే దానికి మనకిచ్చే బహుమానం ఏందని కనుక్కుంటున్నాడు. ఎందుకంటే సింహము నోట నుంచి, ఎలుగుబంటి నోట నుంచి నన్ను తప్పించిన నా దేవుడు సున్నతి లేని ఈ ఫిలిష్తీయుల చేతి నుండి కూడా తప్పిస్తాడు, వాడిని నా చేతికి తప్పక అప్పగిస్తాడు. ఆ ధైర్యం ఇలా లేఖనాల్లో మనం చూసుకుంటూ వెళితే గనక తిరస్కారములు, కొరడా దెబ్బలు, రాళ్లతో కొట్టపడ్డం, రంపాలతో కొయ్యపడ్డం, ఖడ్గముతో చంపబడ్డం, తల క్రిందుగా సిలువ వేయబడ్డం, నూనెలో వేయించడం, ఇలా దేనికి భక్తులు భయపడలేదు. సింహము వల్లే వారు ఎలా ఉన్నారు, ధైర్యముగా ఉన్నారు. ఈరోజు సింహము వల్లే అన్న ఈ వర్తమానము ద్వారముగా దేవాది దేవుడు మనకి నేర్పించాలని ఆశపడుతున్న ఒక సంగతి, ఒక పాఠం ఏం తెలుసా, నువ్వు సింహం వల్లే ఉండాలి. నువ్వు సింహం వల్లే ధైర్యముగా ఈ ఆర్థిక ఇబ్బందికి, ఈ అనారోగ్యానికి, ఈ అవమానానికి, ఈ నిందకి, ఈ చిన్న ఓటమికి, ఈ కష్టానికి, దీనిగా నువ్వు భయపడేది. నా మాట అర్థమవుతుందా? భక్తులు మనం ఎంతవరకు ఎదుర్కొన్న పరిస్థితులు ఎంత దారుణమైనవి అంటే గనక, ఎంత ఘోరమైనవి అంటే గనక, వాటన్నిటిలో కూడా వారు ధైర్యముగా నిలబడ్డారు. దానికి కారణం ఒకే ఒకటి ఏంటంటే గనక, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు భీతేలా, నాకు చింతయేలా. నా మాట మీకు అర్థమవుతుందా? సింహము వలె నువ్వు ఎలా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఏ కష్టమైనా రాని, పరిస్థితులు ఎలా అయినా ఉండని, అది ఎలాంటి ఘోరమైన పరిస్థితి అయినా, అది ఎలాంటి దారుణమైన రోజైనా నువ్వు సింహంలా ధైర్యంగా ఉండాలి. ఎందుకు తెలుసా? దేవుడు నీకు తోడుగా, అందరూ వదిలేసినా, ఎవరు లేకపోయినా నేను నీకు తోడుగా ఉన్నాను కాబట్టి నువ్వు ధైర్యంగా నిలబడాలి. పిరికిదానిగా, పిరికివాడిగా నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. సింహము వలె నీతిమంతులు ఎలా ఉంటారంట, ధైర్యముగా ఉంటారు. మనం కూడా సింహాలలాగా ఎలా ఉండాలి, ధైర్యముగా ఉండాలి. రెండవ సంగతి, రెండో విషయం చూద్దాం ఒకసారి.
న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము 18వ వచనం. 7వ దినమున సూర్యుడు అస్తమింపక మునుపు ఆ ఊరు వారు తేనె కంటే తీపి అయినదేది, సింహము కంటే బలమైనది ఏది అని అతనితో అనగా, సింహము వలె అనే వర్తమానములో మొదట మనం చూసిన సంగతి, మొదట సింహములో మనకు కనిపించిన లక్షణం ఏంటంట, సింహం ఎలా ఉండిద్ది? ధైర్యంగా ఉంటుంది. నువ్వు కూడా నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు దేనికి? దేవునికి భయపడేవాడు ఎవడైనా కానీ దేనికి భయపడడు. యెజబెలు బెదిరింపులకు నువ్వు భయపడాల్సిన పని లేదు. రబ్షాకే సన్హెరీబు కూతలకు రాతలకు నువ్వు భయపడాల్సిన పని లేదు. 5 దేశాల వారు, 5 రాజ్యాల వారు మీదకు వస్తున్నారు కాబట్టి శక్తికి మించిన ఆ పోరాటాన్ని చూసి నువ్వు భయపడాల్సిన పని లేదు. నువ్వు ఫరోకి గాని, ఎర్ర సముద్రానికి గాని, అరణ్యపు అనుభవానికి గాని, ఎగువ స్థలముల నుంచి వస్తున్న ప్రవాహ జలములు యోర్దాను ప్రవాహానికి గాని, ఎత్తైన ఎరుకో ప్రాకారాలకు గాని నువ్వు భయపడాల్సిన పని లేదు. దేవుణ్ణి తోడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు సింహము వలె ధైర్యముగా ఉండాలి. రెండవ సంగతి, రెండో విషయం చదివిన మాటలో ఏముందయ్యా అంటే గనక, తేనె కంటే తీపి అయినది ఏది? చదవాలి. సింహము కంటే బలమైనది ఏది? మొదటిది సింహం ఎలాంటిదంట? ధైర్యంగా ఉండేది. రెండవది సింహం ఎలాంటిదంట? బలమైనది. ఈ మాటలు ఏ సందర్భంలో చెప్పబడ్డాయి అంటే గనక, సంసోను తిమ్నాతులో ఫిలిస్తీన్లో ఒక స్త్రీని చూసి ప్రేమించాడంట. ప్రేమించి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, నేను ఇలా ఫిలిస్తీన్ల స్త్రీల్లో ఒకదాన్ని చూసి ప్రేమించాను, ఆమె నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్పని అడిగాడంట. ఇప్పుడే స్వజనుల్లో కానీ నీ సొంత వారిలో కానీ నీకు ఎవరు దొరకలేదా? ఎందుకంటే సొంత లేరా ఫిలిస్తీన్ల స్త్రీలో ఒకదాన్ని చూసి ప్రేమించావంటే, లేదు లేదు నేను ఆమెను ప్రేమించాను, ఆమెకు మనసు ఇచ్చాను కాబట్టి నేను ఆమెనే వివాహం చేసుకోవాల్సిందే అని తల్లిదండ్రులు అడిగారంట. సరే, తల్లిదండ్రులు ఏం చేశారు? అలాగే అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడారు, సంబంధాన్ని కుదిరించారు. పెళ్లి చక్కగా జరుగుతుంది. 7 రోజులు విందు చేస్తున్నారు. ఆ ఊరి ఆ ప్రజల కట్టుబాట్లకు తగినట్టుగా ఈ పెళ్లి కుమారుడికి తోడుగా ఉండడానికి 30 మందిని తీసుకొని వచ్చారు. ఆ 30 మందితో ఈ సంసోను ఒక మాట అన్నాడు, ఏం లేదు, సరదాగా మనం ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి నేను ఒక పొడుపుగా చేస్తా, మీరు దాన్ని విప్పారనుకోండి, నేను ఏం చేస్తానంటే 30 సన్నపు నార బట్టలు, 30 దుస్తులు మీకు ఇస్తా. పొడుపు కాదు, మీరు విప్పలేదు అనుకో, ఏం చేయాలి? అవే మీరు నాకు ఇవ్వండి అని అడిగాడంట. సరే, దీనికి ఓకేనా అంటే నాకు ఓకే అని చెప్పారంట వాళ్ళందరూ కూడా. అప్పుడు సంసోను ఒక పొడుపు కథను వేశాడు. అదేంటంటే అంటే, బలమైన దానిలో నుండి తీపి వచ్చను, తిను దానిలో నుండి తిండి వచ్చను అన్న ఒక పొడుపు కథ వేసి దాన్ని విప్పమని చెప్పాడంట. ఈ ఫిలిస్తీనీ స్త్రీని కలుసుకోవడానికి వచ్చే దారిలో ఒకసారి అరణ్యంలో ఒక సింహాన్ని చంపుతాడు, కుక్కను చీల్చినట్టుగా నేను చీల్ చేస్తాడు. తర్వాత మళ్ళీ ఆమెను కలుసుకోవడానికి వచ్చేటప్పుడు ఆ దాని కలేబరంలో తేనె తొట్టి పెట్టి ఉన్నది, అందులోంచి తేనె తీసుకొని తిని తన తల్లిదండ్రులు కూడా ఇస్తాడు. దీన్ని గుర్తుపెట్టుకొని వచ్చి ఈ పొడుపు కథ వేస్తాడు. వాళ్ళు దాన్ని ఎప్పలేకపోతారు. రోజులు గడిచిపోతున్నాయి. ఇక వాళ్ళందరూ ఏం చేశారంటే కనుక, సంసోను భార్య ఉంది కదా, ఆ వాళ్ళూరే కదా, ఆమె దగ్గరకు వచ్చి ఆమెను బెదిరించడం స్టార్ట్ చేశారు. మా ఆస్తుల్ని లాక్కోవడానికి ఇలా చేసావా? మమ్మల్ని పిలిపించావు ఈ ఫంక్షన్కి? నువ్వు నీ భర్తతో మాట్లాడి లాలించి ఆ సమాధానాన్ని నువ్వు తెలుసుకొని మాకు చెప్పకపోతే నిన్ను నీ తండ్రి ఇంటి వారందరినీ తగలబెడతామని చెప్పారంట. దానికి భయపడి సంసోను భార్య ఏం చేసిందంటే, రోజు ఏం చేస్తుంది? సంసోన్ని ఇసిగేస్తుంది, ఏడుస్తుంది. ఎట్టకేలకు లాస్ట్కి సాధించింది. సమాధానం చెప్పాడు. తెచ్చి ఆ సమాధానాన్ని వాళ్ళకి చెప్పేసింది. వాళ్ళు తిరిగి ఆ సమాధానాన్ని ఎవరికి చెప్తారంట? సంసోనికి చెప్తా వారు మాట్లాడిన మాట ఏందయ్యా అంటే గనక, ఏంటంటే తేనె కంటే తీపి అయినది ఏది, సింహము కంటే బలమైనది ఏది? మొదటిది సింహము ధైర్యంగా ఉండేది. రెండవది సింహం ఎలాంటిది? బలమైనది. సింహము వల్లే అన్న ఈ వర్తమానము ద్వారంగా దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్న ఒక సంగతి, ఒక విషయం ఏందయ్యా అంటే, సింహము బలమైనది. నువ్వు ఎలా ఉండాలి? బలహీనురాలిగానా? నువ్వు ఎలా ఉండాలి? బలహీనుని గానా? నువ్వు ఎలా ఉండాలి? చేవలేని దాని గానా? నువ్వు ఎలా ఉండాలి? చేతగని వాడి గానా? నువ్వు ఎలా ఉండాలంట? సింహము వలె బలమైన వాడిగా, బలమైన దానిగా ఉండాలంట. ఒకసారి కొన్ని మాటలు చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. 13. అలాగే ఎఫెసీయులకు 6:10.
తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. నాకు ఫిలిప్పీయులు 4:13 కూడా నన్ను బలపరచువానింది నేను సమస్తమును చేయగలనన్న మాట రాయబడి ఉంది. ఆయన యందు మనకేముంది? బలం ఉంది. ఆయన యందు మనం ఉండడాన్ని బట్టి, ఆయన మహాశక్తిని బట్టి మనము సమస్తమును చేయగలము. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. అదే 1 యోహాను 2:14, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారంట. ఇందాక రాయబడిన మాటలు మనం ఏం చూసామంటే, ఆయన యందు మనము బలవంతులము, ఆయన యందు ఉన్నాం కాబట్టి మనకి సమస్తము సాధ్యమే అన్న మాట రాయబడి ఉంది. ఇక్కడ చూసిన సంగతుల్లో మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. తర్వాత చదివిన మాటల్లో ఏముంది? మీలో దేవుని వాక్యం నిలిచి ఉన్నది కనుక మీరు దుష్టుని జయించి. అది మనలో అందరికంటే అన్నిటికంటే గొప్పవాడు బలవంతుడు ఉన్నాడు. మనలో అన్నిటికంటే శ్రేష్టమైన దేవుని వాక్యం ఉంది కాబట్టి మనం ఎవరమంట? బలహీనం కాదు, మనం ఎవరము? బలవంతులము. ఇంకా చాలా మాటలు లేఖనాల్లో చెప్పబడి ఉన్నాయి. సమయం లేదు కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నాను. 2 తిమోతి 2:1 క్రీస్తు యేసునందున కృప చేత బలవంతుడు కమ్ము అన్న మాట రాయబడి ఉంది. ఇలాగా ఎన్నో మాటలు మనం లేఖనాల్లో చూస్తూ ఉంటాం. ఆయన నిన్ను బలపరిచే దేవుడు, ఆయన మహాశక్తి సంపన్నుడు. ఆయన యందు నువ్వు ఉన్నావు కాబట్టి నీకు సమస్తము సాధ్యమే. ఆయన కృప చేత, ఆయన వాక్యము మన యందు నిలిచి ఉండడం చేత మనము బలవంతులము. ఆయన నీలో ఉన్నాడు కాబట్టి, ఆయన నీతో ఉన్నాడు కాబట్టి, ఆయన నీ పక్షాన ఉన్నాడు కాబట్టి, లోకములో ఉన్నవాడి కంటే నీతో ఉన్నవాడు, నీలో ఉన్నవాడు గొప్పవాడు కాబట్టి ఆయన అన్నింటినీ జయించాడు. ఆయన లోకాన్ని జయించాడు, ఆయన సాతాన్ని జయించాడు, ఆయన పాపాన్ని జయించాడు, ఆయన మరణాన్ని జయించాడు. ఆయన దేన్ని జయించలేదు? ఆయన నీతో పాటు ఉన్నాడు కాబట్టి నువ్వు కూడా ఎవరంట? బలవంతుడమే. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? మొదటిదేమో సింహము లేని వర్తమానంలో సింహం ధైర్యం కలిగింది, నువ్వు కూడా ధైర్యంగా ఉండాలి. రెండో విషయం ఏంటంటే, ఆ సింహం ఎలాంటిది? అన్నిటికంటే బలమైనది. నువ్వు బలహీనురాలిగా, నువ్వు బలహీనుడిగా ఉండడం దేవుని చిత్తం కాదు. నువ్వు ఎలా ఉండాలి? ఆ బలం నీది కాకపోవచ్చు. ఒకనొక సందర్భంలో ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే 5 దేశాల లేదా 5 రాజ్యాల రాజులు తమ సేనలతో యూదా రాజు అనే యెహోషాపాతు మీదకి వస్తుంటే ఆ వ్యక్తి దాన్ని చూసి భయపడిపోయాడు. ఎందుకంటే శక్తికి మించిన పోరాటం కాబట్టి. అప్పుడు ఆ వ్యక్తి మాట్లాడిన 2 మాటలు ఉన్నాయి. సమయాన్ని బట్టి మీ ముందుంచి నేను ముందుకు వెళ్తాను. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 12 చూద్దాం ఒకసారి. 20:12 2వ దినవృత్తాంతములు. ఈ గొప్ప సైన్యముతో యుద్ధం చేయడానికి మాకేందంట? మా వల్ల కాదు, మాకు శక్తి లేదు. ఇదే యూదా రాజు యెహోషాపాతు, అదే 2వ దినవృత్తాంతములు, అదే 26లో ఏమన్నాడు చూడు. నీవు బాహుబలము గలవాడువు, కింద పరాక్రమం గలవాడువు, నిన్ను ఎదిరించుటకు ఎవరికి ఈ పోరాటంలో గెలవడానికి లేదా కనీసం ఈ పోరాటం చేయడానికి కూడా మాకేం లేదు, శక్తి లేదు, మాకు బలం లేదు. కానీ నువ్వెవరమంట? అసలు నిన్ను ఎదిరించుటకు ఎవరికి బలం? నువ్వు పరాక్రమం కలిగిన వాడివి, నీ బాహుబలం చేత నువ్వు దేన్నైనా చేయగలిగిన వాడివి. ఆ మాటలు యూదా రాజు యెహోషాపాతు మాట్లాడాడు. శక్తికి మించిన ఆ పోరాటంలో అతను గెలిచాడు కూడా. దానికి కారణం అతని బలం కాదు, కానీ ఎవరి బలం అంట? దేవుని బలము. రెండవ విషయం మనకేం అర్థం కావాలంటే, సింహము వలె మనందరము కూడా బలమైన వారిమిగా, బలము కలిగిన వారిమిగా ఉండాలి. ఎందుకని కొందరు బలహీనులుగా ఫీల్ అవుతున్నారంటే గనక, ఒకనొక సందర్భంలో ఇశ్రాయేల్ రాజుకి సిరియా రాజు ఏం ప్లాన్ చేసినా తెలిసిపోతుందంట. అసలు ఎలారా మన మధ్యలో ఎవడన్నా ఉన్నాడా ఈ సంగతులన్నీ తెలియజేస్తున్నాడు అని
తల బీక్కుంటుంటే జుట్టు బీక్కుంటుంటే మధ్యలో ఒకడు చెప్పాడంట, లేదు లేదు రాజా, ఆ దేశంలో ప్రవక్త ఒకడున్నాడు, దైవజనుడు ఒకడున్నాడు, అతడు నువ్వు నీ అంతఃపురంలో నీ గదిలో మాట్లాడుకుంటున్న మాటలు, నీ మనసులో చేసుకుంటున్న యోచనలు కూడా అన్ని చూసినట్టే, అన్ని తెలిసినట్లే ఇశ్రాయేలు రాజుకి ఉన్నదుంటగా చెప్పేస్తున్నాడు, కాబట్టి వాళ్ళు ముందుగానే జాగ్రత్త పడుతున్నారని చెప్పాడంట. లాభం లేదురా, అర్జెంటుకి వెళ్ళి ఆ దైవజనుడు మీరు ఏం చేయాలి, తీసుకొని రండి, ఆయన మొత్తం సైన్యాన్ని పంపించాడంట. ఈ ప్రవక్త, ఈ దైవజనుడు ఎలీషాకి ఒక పనివాడు ఉన్నాడు. ఈ పనివాడు ఉదయం లేచి చూడగానే మొత్తం ఆ ఊరంతటిని చుట్టూ సిరియా సైన్యం కమ్మేసిందంట. అయ్యో మనం ఇప్పుడు ఏం చేయాలని కేకలేస్తాడు భయపడుతూ. అప్పుడు ఈ ప్రవక్త దైవజనుడు బయటకు వచ్చి ఒక మాట మాట్లాడాడు. చూద్దామా, 2వ రాజుల గ్రంథం 6:16. భయపడవద్దు, మన పక్షమునున్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి, అయ్యా వీడి కళ్ళు తెరువు అని ప్రార్థన చేశారంట. నా మాట అర్థమవుతుందా మీకు? ఇద్దరు ఒకే ప్లేస్ లో ఉన్నారు, ఇద్దరు ఒకే టెంట్ లో ఉన్నారు, ఇద్దరు లేచారు, ఇద్దరు చూశారు. ఆ పనివాడికేమో సిరియా సైన్యం కనిపించిందంట, భయం వేసింది. కానీ ఇదే ఎలీషా బయటకు వచ్చి అదే సిరియా సైన్యాన్ని చూస్తున్నాడు. దానితో పాటుగా దేవుడు అతని కోసం పంపిన అగ్ని రథాలను, దేవుడి సైన్యాన్ని అతను చూడగలుగుతున్నాడు. కాబట్టి అతనికి ఏమీ లేదంట. కేవలం సిరియా సైన్యాన్ని చూసినందుకే ఈ పనివాడు భయపడితే, ఈ ప్రవక్త దైవజనుడు మాత్రం శత్రువులను చూడగలుగుతున్నాడు. తన పక్షాన నిలబడిన దేవుణ్ణి, ఆయన బలాన్ని కూడా చూడగలుగుతున్నాడు. కాబట్టి భయపడలా, ప్రార్థన చేశాడంట. వీడి కళ్ళు తెరువయ్యా, వీడు ఏం చేయలేకపోతున్నాడు, చూడలేకపోతున్నాండి, బలం ఏంటిదో, నువ్వు నా కోసం పంపిన సైన్యం ఎలాంటిదో అని. ఈరోజు నువ్వు భయపడడానికి కారణం కూడా అదే. కేవలం నీ ముందున్న సమస్యని, కేవలం నీ ముందున్న అనారోగ్యాన్ని, కేవలం నీ ముందు నిలబడిన శత్రువుని, కేవలం నిందనే, కేవలం అవమానాన్ని, కేవలం ఈ పరిస్థితినే, కేవలం దాటలేకపోతే నీ సముద్రాన్ని నువ్వు చూస్తున్నావు. కానీ దాటించగలిగిన, గెలిపించగలిగిన దేవుణ్ణి, ఆయన బాహుబలాన్ని ఆయన నువ్వు చూడలేకపోతున్నావు. చూసేవాడు ధైర్యంగా ఉంటాడు, సింహంలాగా వాడు బలం కలిగి ఉంటాడు. చూడలేడు ఏం చేస్తాడు, భయపడతాడు. చూడలేనోడు బలహీనుడుగానే ఫీల్ అవుతాడు. లేఖనాలు మనం ఇలా చూస్తూ వెళితే, మిద్యానీయులకు భయపడి గానుగు చాటున్న గోధుమలు దొల్లగొడుతున్నాడు ఎవరు, గిద్యోను. ఈ పిరికివాన్నే దేవుడు పరాక్రమం కలిగిన బలార్జునిగా మార్చాడు. మిడతల వలె ఉన్న మిద్యానీయులు ఈ గిద్యోను బట్టి భయపడ్డారు. ఒకరోజు పారిపోయారు, ఒకళ్ళొకళ్ళు పొడుచుకొని ఏం చేశారు, చచ్చిపోయారు. ఒక పిరికివాన్ని పరాక్రమం కలిగిన బలార్జునిగా మార్చింది దేవుని బాహుబలము. ఇలా మనం చూస్తూ వెలగనట్లయితే కనుక, చెరగొనిపోబడిన వారిని చూసే కొన్ని దేశాలు, కొన్ని రాజ్యాలు భయపడ్డాయి. వాళ్ళనే బానిసలుగా తీసుకెళ్లారు, వాళ్ళనే యుద్ధంలో ఓడించి చెరగొనిపోయారు. కానీ వాళ్ళనే దేవాది దేవుడు ఏ దేశానికైతే వాళ్ళని చెరగొనిపోయారో, అదే దేశంలోని రాజులు, అదే దేశంలోని ప్రజలు వాళ్ళని చూసి భయపడే రేంజ్కి దేవుడు తీసుకొచ్చాడు. ఒక యోసేపు అయినా, ఒక దానియేలైనా, ఎస్తేరు గ్రంథం చూద్దాం ఒకసారి. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. మరియు దేశ జనులలో యూదుల ఎడల భయము కలిగెను గనుక అనేకులు యూదుల మతము, మరియు దేశ జనులలో యూదుల ఎడల భయము కలిగిందంట. వీళ్ళనే లేకుండా చేద్దాం అనుకున్న హామాను లేకుండా పోయాడు. హామాను కుమారులను కూడా ఉరిదీసేశారు. నా మాట అర్థమవుతుందా? యూదులకు శత్రువుగా ఉన్న వారందరి మీద కూడా ఒకే రోజు పడి వాళ్ళని చంపేయండి అన్న ఒక శాసనాన్ని వీళ్ళు పుట్టించారు. ఏంట్రా అన్ని వీళ్ళకి ఫేవర్ గా మారిపోతున్నాయి. ఒక రోజు వీడు మనకంటే తక్కువ అనుకున్నావు, ఒకరోజు వీడు మనకంటే బలహీన అనుకున్నావు, ఒకరోజు వీడు మన దగ్గర బానిస అనుకున్నావు. కానీ ఈ రోజు ఏంట్రా మనల్ని భయపెట్టే స్థాయికి వీళ్ళు వచ్చేసారని ఏం చేస్తారంట, వాళ్ళందరూ యూదులకు భయపడుతున్నారంట. చెరగొనిపోబడిన వారిని చూసి కూడా రాజులకు, దేశాలకు, రాజ్యాలకు భయాన్ని పుట్టించిన దేవుడు. అంతటి బలవంతుడు ఆయన. నువ్వు ఎలా ఉండాలి? ఎలా ఉండాలంట? పిరికిదానిగా, పిరికివాడిగా కాదు, సింహం వలె నువ్వు బలంగా ఉండాలి, సింహం వలె ధైర్యంగా ఉండాలి, సింహం వలె బలంగా ఉండాలి. మూడో సంగతి, మూడో విషయం, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 30వ వచనం. అవేమనగా ఎల్ల మృగములలో
పరాక్రమము గలదై ఎవరికైనా భయపడి వెనుకకు తిరుగని సింహము. సింహము వలె నీ వర్తమానములో మొదటిది ఏంటంట ధైర్యము, రెండోది ఏంటంట బలము, మూడోది ఏంటంట ఎల్ల మృగములలో పరాక్రమము గలదై ఎవరికైనా భయపడి వెనుకకు తిరగని. ఎవరికైనా భయపడి దేనికైనా భయపడి సింహం మాత్రం వెనక్కి తిరగదు. సింహము వలె వెనుకకు తిరుగని ఒక అనుభవం నీలో ఉండాలని దేవాది దేవుడు ఆశపడుతున్నాడు. నా మాట మీకు అర్థమవుతుందా? నా మాట మీకు అర్థమవుతుందా? ఎవరు ఎదురొచ్చినా, ఎవరు ఎదురు నిలబడినా, అది ఎలాంటి పరిస్థితి అయినా, ఏ పని అయితే ప్రారంభించావో, దేన్ని చేయలేక నడుము కట్టుకున్నావో, ఆ పని చేసే వరకు, ఆ గమ్యం చేరే వరకు నువ్వు వెనక్కి తిరగకూడదు, నువ్వు వెనక్కి చూడకూడదు. యెరూషలేము నుంచి యెరికోకి దిగి వెళ్ళాడు, దిగజారాడు, నష్టపోయాడు లేదా? బెత్లెహేములో కరువు వచ్చిందని బెత్లెహేమును వదిలేసి ఎక్కడికి వెళ్ళారంట? మోయాబుకి వెళ్ళారు. నష్టపోయిందా లేదా? ఎలీమెలెకు నయోమి కుటుంబం. నా మాట మీకు అర్థమవుతుంది. ఇలా మనం చూస్తూ వెళితే పరిగెత్తు కూడా ఎక్కడ చూస్తుందంట? సొదొమ వైపు వెనక్కి చూస్తుందంట. నష్టపోయిందా లేదా? లోతు భార్య నడుస్తున్నారు, ప్రయాణం చేస్తున్నారు కానీ, వాగ్దానం వైపు నడుస్తున్నారు కానీ వారి ఆలోచన, వారి ధ్యాస అంతా వెనకాలే ఉందంట. కీరాకాయలు, దోసకాయలు, కూరగాయలు, చేపలు, మాంసం, ఉల్లిపాయలు మాకు లేవే అని బాధపడుతున్నారంట. అందుకే వాళ్ళలో యెహోషువ, కాలేబులు తప్ప ఒక్కడు కూడా ఫైనల్ లిస్టులో లేడు. వాగ్దాన భూమిలో కాలు పెట్టలేదు. ఐగుప్తును దాటడం గొప్ప విషయం కాదు, ఎర్ర సముద్రాన్ని దాటడం గొప్ప విషయం కాదు, వాగ్దాన భూమిలో కాలు పెట్టేవారిగా మనము పని ప్రారంభించడం గొప్ప విషయం కాదు, దాన్ని ముగించడం, పూర్తి చేయడమే గొప్ప విషయం. ఈరోజు చాలా మంది ఎలా ఉన్నారంట? పని మొదలు పెడుతున్నారు, భక్తి మొదలు పెడుతున్నారు, విశ్వాసంలో తొలి అడుగులు వేస్తున్నారు, వెనక్కి జారిపోతున్నారు, వెనక్కి వెళ్ళిపోతున్నారు. మనం అలా వెనక్కి వెళ్ళిపోయే వారిగా ఉండకూడదంట. సింహం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం చేయదంట? వెనకడుగు వేయదు. అంత మాత్రమే కాదు, సంఖ్యాకాండ 23:24 ఒక మాట ఉంది. నా మాటలు ముగిస్తాను. సంఖ్యాకాండ 23:24, ఇదిగో ఆ జనము ఆడసింహము వలె లేచును, అది సింహము వలె నిక్కి నిలుచును, అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు. పెద్ద చదవాలి. ఏం చేయదంట? పండుకొనదు. అదొక పని చేయాలనుకుంటే, అదొకరిని వేటాడని అనుకుంటే, దాన్ని వేటాడి తిని దాని రక్తం త్రాగే అంతవరకు కూడా సింహం ఏం చేయదంట? అంతటి పట్టుదల కలిగింది. అసలు పడుకోదంట. అది ఏదైనా ఒక పని మొదలు పెడితే వెనుదిరగదు. ఏదైనా ఒక పని మీద నడుము బిగిస్తే దాన్ని చేసే అంతవరకు కూడా అది పట్టు వదలదు. సింహం వలె ధైర్యంగా ఉండాలి, సింహం వలె బలవంతులై ఉండాలి, సింహం వలె వెను తిరుగని పట్టుదల కలిగిన వారమే మనం ఉండాలి. నాలుగవ విషయం త్వరగా చెప్పి ముగిస్తున్నాను, సమయం లేదు కాబట్టి. సింహం ఎవరినైనా దేన్నైనా వేటాడని అనుకుంటే, ముందు ఒక 100 ఎడ్లు ఉన్నాయనుకోండి, పరిగెద్దాం రా, ఏది దొరికితే అది, ఎవడు జిక్కితే వాడు అని అనుకునే ఎట్టి పరిస్థితుల్లో కూడా అది వేటాడదు. మొదటి నుంచి కూడా దాని గురి, దాని దృష్టి ఒక దాని మీద నిలిపిద్ది. 100 మంది ఉండని, 1000 మంది ఉండని, అటు ఇటు పరిగెత్తని, గర్జిస్తూ దేని మీదైతే గురి పెట్టిందో దాని వద్దకే పరిగెత్తిద్ది, దాన్నే వేటాడిద్ది, దాన్నే వెంటాడిద్ది, దాన్నే పట్టుకునిద్ది. నా మాట అర్థమవుతుందా? సింహము గురి కలిగింది. మనం ఎలా ఉండాలి? సులువుగా చిక్కులు పెట్టు ప్రతి భారమును, పాపాన్ని ఏం చేయాలంటే మనం విడిచి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూస్తూ ఓపికతో మన ముందున్న పరుగు పందెంలో పరిగెత్తాలి. దిక్కులు చూస్తే, అటు ఇటు చూస్తే గురి వద్దకు నువ్వు చేరలేవు. నువ్వు దిక్కులు చూస్తే పేతురులాగా మునిగిపోతావు. నువ్వు చూడకుండా వాటిని చూస్తే ఆకాను అవ్వలాగా నష్టపోతావు. నువ్వు కిందకు చూస్తే దావీదులా పాపంలో పడిపోతావు. నువ్వు ఎటు చూడాలి? నీకు ఒక గురి ఉండాలి. నీ దృష్టి అంతా ఆ ముందున్న యేసయ్య మీదే ఉండాలి. ఆయన్ని కలుసుకోవాలని, ఆయన చేరుకోవాలని, ఆయన వద్దకు పరిగెత్తాలని నువ్వేం చేయాలి? దృష్టి గురి కలిగి ఉండాలి. ఇక నా మాటలు ముగిస్తున్నాను. ఆఖరిదిగా 5వది, సింహం ఏం చేసిద్దంటే సింహం గర్జించుద్ది. మొదటిది సింహం ధైర్యంగా ఉంటుంది, రెండవది సింహం బలమైనది, మూడవది సింహం వెనుకడుగు వేయదు, పట్టుదల కలిగింది, 4వది సింహం గురి కలిగి ఉండింది, 5వది సింహం గర్జించింది. సింహం ఎప్పుడు గర్జించింది అంటే గనక
ఎరను, శత్రువులను, తన భూభాగంలోనికి వచ్చిన చొరబడిదారులను భయపడడానికి సింహం ఏం చేస్తుందంటే తెలుసా? గర్జించిద్ది. ఇది నా ప్లేసు, ఇది నా ఏరియా, నువ్వు ఎవరితో తలపడడానికి వస్తున్నావో తెలుసా అని దాని బలాన్ని చూపించడానికి సింహం గర్జించింది. నువ్వు కూడా శత్రువును గెలవడానికి ప్రార్థన, స్తుతి అనే గర్జన చేసేవాడిగా ఉండాలి. సింహము వలె మనం అందరం ధైర్యంగా ఉండాలి, బలము కలిగి ఉండాలి, వెనుదిరుగక, వెనుకడుగు వేయక, పట్టుదల కలిగి ఉండాలి, గురి కలిగి ఉండాలి, గర్జించే వారిగా ఉండాలి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.